రంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం చందాపూర్లో పేలిన రియాక్టర్. ఎస్బీఆర్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. కాగా మృతుల్లో డైరెక్టర్ రవితో పాటు దయానంద, సుబ్రహ్మణ్యం, సురేష్, పాల్ స్పాట్లో చనిపోవడం జరిగిందని, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా పరిశ్రమలో మరో రియాక్టర్ పేలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రియాక్టర్ గనుక పేలితే సుమారు 3 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరిశ్రమ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు పరిశీలించడం జరిగింది. హత్నూరా మండల పరిధిలో ఉన్నటువంటి చందాపూర్ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఎస్బీ ఆర్గానిక్స్ అనేటువంటి కంపెనీలో జరిగినటువంటి ఒక రియాక్టర్ పేలుడు సంఘటనలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 5గురు కంపెనీ ఎండీతో సహా 5గురు చనిపోయినట్టు తెలియడం అనేది దురదృష్టకరమైన సంఘటన. అయితే అందులోంచి లీక్ అవుతున్నటువంటి గ్యాస్ అమ్మోనియా కావడంతో లోపల ఉన్నటువంటి ఇంకొన్ని రియాక్టర్ల పరిస్థితి కూడా బాగాలేదని సంఘటనలో గాయపడినటువంటి స్థానికులు తెలపడం వల్ల సహాయక చర్యలు అందించడం లోపల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. ఇటీవలనే ఇదే నెలలో ఒక 1 మంత్ లోపలనే కోవలెంట్ అనేటువంటి ఒక కంపెనీలో మొన్న సంఘటన జరిగి ఒక 4 వర్కర్లు చనిపోయినట్టు ఈ మధ్యలోనే తెలిసింది. మై అపీల్ టు ద గవర్నమెంట్, ఫ్యాక్టరీస్కి ఒక ఇన్స్పెక్టర్ అనే కొత్తనే ఉంటాడు. క్వాలిటీ ఎట్లుంది, రియాక్టర్స్ ఎప్పుడున్నాయి, కంపెనీలు పెట్టి ఎన్ని రోజులైంది, ఆ రియాక్టర్ పాతగా అయిందా, దాన్ని ఏమైనా మార్చాల్సి ఉందా అనేటువంటి విషయంలో ఎవ్రీ మంత్ పీరియాడికల్గా విజిట్స్ చేసి ఆ పీరియాడికల్ విజిట్ సందర్భంగా ఏమైనా లొసుగులు ఉంటే కంపెనీ యాజమాన్యాన్ని అలర్ట్ చేసి కార్మికులకి భద్రత ఇవ్వాల్సినటువంటి డ్యూటీ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్. బాధాకరం ఏంటంటే మొత్తం ఉమ్మడి జిల్లా కూడా 1-2 కంటే ఎక్కువ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లు 3 జిల్లాలకి 5 జిల్లాలకి ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల పీరియాడికల్ ఇన్స్పెక్షన్ లోపల కొంచెం లోపం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో వచ్చి 1 రోజు 2 రోజులు పనిచేసుకోవడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసేటువంటి డిమాండ్, ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉంటారో కంపెనీస్ని ఇన్స్పెక్ట్ చేసి అవి కరెక్ట్ పనిచేసేటువంటి స్థితిలో ఉన్నాయా లేవా మిషన్స్ అని చెప్పేటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉద్యోగాలని పెంచాలి. ఇప్పటికి ఉన్నటువంటి ఉద్యోగాలు అనేటివి కేవలం 10 జిల్లాలకు కూడా సరిపోయినటువంటి స్థితిలో ఉండే. ఈరోజు 36 జిల్లాలకు వచ్చినారు. కాబట్టి అర్జెంటుగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉద్యోగాలని ఒక 100 సంఖ్యకి వెంటనే రిక్రూట్ చేయాలి. ప్రతి కంపెనీని పీరియాడికల్గా 1 మంత్కి ఒకసారి చెకప్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడో 1980 ప్రాంతాల్లో పెట్టినటువంటి బాయిలర్లు దాదాపు 40 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ బాయిలర్ల పరిస్థితి ఎట్లుంది, లేకపోతే కంపెనీని క్లోజ్ చేసి కొత్త బాయిలర్స్ని రిప్లేస్ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.